బైరమ్మల్గూడ, కొత్తపేరు, సాయినగర్ మధ్యల చెరువు ఒక మురికి కూపంగా ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడే నిల్వ ఉండి దోమలు, ఈగలు, కంపు వాసన, చుట్టుపక్కల ఇళ్లల్లో ఎక్కడ బోరేసినా పొల్యూటెడ్ వాటర్ తోటి సతమతమవుతూ ఉంటే ఈ మధ్యకాలంలో దివంగత వంగ మధు ఆనాడు ఈ మురికి కూపాన్ని మంచినీళ్ళ చెరువుగా మార్చాలని చెప్పి ఆనాడు ప్రయత్నం చేస్తే ₹1 కోటి పెట్టి ఈ పైప్ లైన్ వేసి దీనికి కలపడం జరిగింది. కానీ ఇక్కడ క్లీన్ చేసేవాళ్ళు లేక ఆ పైపుల కెపాసిటీ సరిపోక అప్పుడప్పుడు ఎక్స్ట్రా అయినటువంటి నీళ్ళంతా కూడా ఈ చెర్లకు పోయి ఎంత ఖర్చు పెట్టి ఇది ఒక మంచి చెరువులాగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే మురికి కూపంగా మిగిలిపోయింది. ఈ ప్రాంత వాసులంతా కూడా మాకు విముక్తి లేదా అని చెప్పి అయితే మొరబెట్టుకుంటున్నారో దీన్ని మళ్ళీ ప్రక్షాళన కోసం మురికి నీళ్లు చెరువులోకి రాకుండా ఉండడం కోసం ఒకటి, రెండోది అవసరమైతే ఇంకో పైప్ లైన్ వేసి దాని కెపాసిటీ పెంచడం 2, మురికాల కెపాసిటీ పెంచడం 2, మూడవది ఇది జులైలకు అడ్డగా మారిపోయింది. సాయంత్రం పూట అయిందంటే ఈ తాగుబోతులు, ఈ గంజాయిగాళ్ళు, తర్వాత రకరకాల సంఘ విద్రోహ శక్తులకు ఇది ఒక అడ్డాలాగా మారిపోయింది. ఇంత సెంట్రల్లో ఇలా అనేక మంది మహిళలు అటు ఇటు బస్ దిగి ఇళ్లకు పోయేటువంటి సందర్భంలో లేదా వాకింగ్ చేస్తున్న సందర్భంలో భద్రత లేకుండా పోయింది. ఇవాళ పోలీసు వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ ఈ జులాయిగాళ్ళ అడ్డా లేకుండా చేయాలని, మాదక ద్రవ్యాలకు అడ్డా కాకుండా చూడాలని చెప్పి దాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా వాళ్ళు కోరుతుంది ఏంటంటే రాకుండా ఉండడం కోసం ఈ జులాయిగాళ్ళు, ఈ సంఘ విద్రోహ శక్తులకు అడ్డా కాకుండా ఉండాలంటే మీరు ఒక ఫెన్సింగ్ అయితే కొంత మిగిలిందో ఆ ఫెన్సింగ్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. తప్పకుండా దీని మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజలేమో సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటే రాజకీయాల కోసం, ఫోటోల కోసం, ఆధిపత్యం కోసం, క్రెడిబిలిటీ కోసం పాకులాడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఈ క్రెడిబిలిటీలు, ఈ పాకులాడే ప్రజలు ఎవరు చేస్తారో పని, ఎవరు చేయరో, ఎవరు పట్టించుకుంటారో, ఎవరు పట్టించుకోరో, ఎవరు ప్రజల మధ్యలో ఉంటారో, ఎవరు ప్రజలకు దూరంగా ఉండి ఫోజులు పెడతారో ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా నాకు వచ్చి కంప్లైంట్ చేస్తే దీన్ని పరిశీలిస్తా అని చెప్పిన ఇవాళ పరిశీలించిన దీనికి ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత మెగా ఫంక్షన్ హాల్ అని ఉన్నది ఇక్కడ ఒకటి. ఈ మెగా ఫంక్షన్ హాల్ దగ్గర ఈ అర్బనీకరణ ఫాస్ట్ జరుగుతూ ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. పెరిగిన ప్రజలకు అనుగుణంగా, జనాభాకు అనుగుణంగా కొత్త కొత్త పైప్ లైన్ పెంచాల్సి అక్కడ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ కలవట్ల సైజు పెంచాల్సి అక్కడ ఉంటుంది. ఎంత చేసినా హైదరాబాద్లో ఎప్పుడు ఏదో ఒక మూల తవ్వుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. ఇవాళ సమగ్రంగా ఒక 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఎంత జనాభా రాబోతుంది, ఎంత కెపాసిటీ ఉన్న బాక్స్ డ్రైన్లు కట్టాలి, ఎంత కెపాసిటీ ఉన్నటువంటి పైప్ లైన్లు వేయాలనేది ఉండాలి. కానీ వీళ్లకు షార్ట్ సైట్ వల్ల అప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట దూపైనప్పుడే శిల్మ తవ్వుకున్నట్టుగా ఏ పూటకు ఆ పూట చేసుకోవడం వల్ల కోట్ల రూపాయల నిధులు కూడా దుర్వినియోగం ఆస్కారం ఉండదు. అసలు బిగినింగ్లోనే అసెస్మెంట్ ఉండాలి. ఒక 20 ఏళ్లకు 30 ఏళ్లకు సమగ్రమైన ప్లాన్ ఉండాలి. సమగ్రమైన ప్లాన్ లేకపోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏందో మేము అనుభవించిన వాళ్ళం. కాబట్టి ఇవాళ అక్కడ ₹6 కోట్లతోటి కొత్త బాక్స్ డ్రైనేజ్ ఏదైతే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో బెంగాల్ వాళ్ళు ఆ ఎలక్షన్కి పోవడం వల్ల ఆ పని మొదలు కాలేదు. ఆనాడే దీనికోసం దివంగత వంగమధు గారు దానికోసం తప్పించింది. కాబట్టి నేను కూడా లెటర్ పెట్టి చేసిన. కాబట్టి ఇక్కడ ఇష్యూ ఎమ్మెల్యే గారు చేసినా, ఎంపీ గారు చేసినా, కార్పొరేటర్ గారు చేసినా, ఎవరు చేసినా ప్రజలు కట్టిన పనులతోటే పని అయితే తప్ప ఇంకోటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ తప్పకుండా ఇలా ఆ 6 కోట్ల నిధులతో శాంక్షన్ అయినటువంటి బాక్స్ డ్రైన్ అయితే ఉందో దాన్ని కూడా అధికారులతో మాట్లాడి సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మేము ఈ కౌన్సిల్ అయిపోతున్నప్పుడు, ఈ కార్పొరేటర్ల కాలపరిమితి అయిపోతున్నప్పుడు మేము చెప్పినాం, అయ్యా ఇంతమంది కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్యలో ఉంటేనే సమస్యల పరిష్కారం కావడం కష్టం ఉంది. మరి వాళ్ళంతా దిగిపోతా ఉన్నారు. కాబట్టి మీరు స్పెషల్ ఆఫీసర్ల పాడైతే పెడుతుండ్రో ఆ స్పెషల్ ఆఫీసర్లు 1 అవర్ 2 అవర్స్ ఈ ప్రాంతంలో తిరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాటి పరిష్కరించాలని చెప్పినాం. కానీ ఎక్కడ జరుగుతున్నట్టు కనబడతలేదు. ఇలా వల్లకాడుగా మారిపోయింది. కాబట్టి తప్పకుండా నాలాంటి కూడా అవసరమైతే రోజు 1 గంటలో 2 గంటలో ఇక్కడ ప్రజలు లేరు. కాబట్టి మా బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా తిరిగి ఈ పనుల పర్యవేక్షణ కావచ్చు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, వాటి మీద తప్పకుండా దృష్టి పెడతాం.